ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఇందిరమ్మ ఇండ్ల విషయంలో వికలాంగులకు 5% రిజర్వేషన్ ప్రకారంగా ఒక గ్రామానికి 100 ఇండ్లు ఇస్తే 5 ఇండ్లు ఇవ్వాలనేది జీవో ఉంది. ఆ జీవో ప్రకారంగా ఎక్కడ కూడా ఇందిరమ్మ ఇండ్లలో వికారాబాద్ జిల్లాలో ఇండ్లు వచ్చినట్టుగా ఎక్కడ కూడా కనిపించడం లేదు. అయితే గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల విషయంలో వికలాంగుల పట్ల వివక్షత జరుగుతున్నది. వికలాంగులకు ఇల్లు ఇవ్వకుండా రాజకీయ కక్షలతో అడ్డుకోవడం సరైనది కాదు. ఎందుకంటే వికలాంగులు అణగారిన అన్ని వర్గాల కొద్ది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని వర్గాల కొద్ది వికలాంగులు వెనుకబడి ఉన్నారు, అణగారి ఉన్నారు. వారు ఏమి చేయలేని పరిస్థితులలో ఉంటారు. ప్రభుత్వమే అండగా ఉండి వికలాంగులకు సంక్షేమ పథకాలను అమలు చేయాల్సిన అవసరం ఉంది. అయితే వికలాంగులకు ఇందిరమ్మ ఇండ్లు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో అంటే ఇందిరమ్మ ఇండ్ల విషయంలో వికలాంగుల పట్ల వివక్షత చూపిస్తున్నారనేది అక్కడక్కడ చాలా ఆరోపణలు వస్తున్నాయి. దీన్ని మేము డిజబిలిటీ రూరల్ డెవలప్మెంట్ దివ్యాంగుల ఆజాదీ తరఫున తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం. తప్పకుండా వికలాంగులకు ఇలాంటి అన్యాయం జరిగితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. ఒక విషయానికి వచ్చినట్లయితే సంక్షేమ పథకాలు ఏవి కూడా వికలాంగులై అడ్డుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. చేసినట్లయితే వికలాంగుల చట్టం 2016 ప్రకారంగా అది నేరం కూడా అవుతుంది. సామాజికంగా న్యాయబద్ధంగా అర్హులైన వికలాంగులకు ఇండ్లు ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఆ దిశగా అధికారులు కూడా గ్రామాలలో ఎవరో పడిరానోళ్ళు, ఏదో కనీస అవగాహన లేనోళ్ళు, రాజకీయ అవగాహన లేనోళ్ళు వికలాంగుల పట్ల వివక్షత, వాళ్లకు అడ్డుపడము, వాళ్లకు అభివృద్ధి కార్యక్రమాలు అందకుండా చేయడము సరి అయిన అంశం కాదు. వారి మాటలు విని అధికారులు కూడా ఎక్కడ కూడా వికలాంగులకు అన్యాయం చేయకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. వికలాంగుల పట్ల రాజకీయ కక్షలు వ్యవహరించడం కూడా సరైన పద్ధతి కాదు. దీని మీద వికారాబాద్ జిల్లా కలెక్టర్ కానీ అధికారులు కూడా వికలాంగులకు ఆయా గ్రామాలలో అర్హులైన వికలాంగులకు ఇందిరమ్మ ఇండ్లు వస్తున్నాయా లేదా, జీవో 5% జీవో ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ జీవో ఇంప్లిమెంటేషన్ కూడా అవుతుందా లేదా అనేది అధికారుల మీద, స్థానిక ఎంపీడీఓల మీద ఉంది. దాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. జీవో ఇచ్చింది, ఆల్రెడీ డబుల్ బెడ్రూమ్ల జీవో ఉంది. సంక్షేమ పథకాలలో 5% రిజర్వేషన్ ఇవ్వాలనేది కూడా ఉంది. కాబట్టి ఎక్కడ కూడా వికలాంగుల పట్ల ఇందిరమ్మ ఇండ్లలో కానీ, లోన్ల విషయంలో కానీ, మిగతా ఏ విషయాలైనా కూడా సంక్షేమ పథకాలను అడ్డుకుంటే సహించేది లేదు. కంపల్సరీ ఒకవేళ గ్రామాలలో ఇప్పటికీ ఒక గ్రామంలో 7 మంది 5 మంది వికలాంగులు ఉంటే అక్కడ ఎక్కడ కూడా ఇండ్లు ఇస్తున్నట్టుగా కనిపించడం లేదు. అంటే అందరు అర్హులు కానోళ్ళే ఉన్నారా? అర్హులైన వాళ్ళు ఎవరు లేరా? అది ఇది నిజంగా ఎందుకు జరుగుతుందో తెలియదు. కానీ గ్రామాలలో ఇండ్లు కంపల్సరీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది వికలాంగులకు. అట్లాగే పింఛన్ల విషయంలో కానీ మిగతా ఏ విషయాల్లో కూడా వివక్షత చూపించకుండా ఉండాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. ఇంకో విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడున్న ప్రస్తుతం కార్పొరేషన్ చైర్మన్ దృష్టి కూడా మేము తీసుకుపోవడం జరిగింది. పరిస్థితి ఇట్లా ఉంటుంది, గ్రామాలలో వికలాంగుల పట్ల వివక్షత చూపిస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ఆ అర్హులైన వికలాంగులకు కూడా ఇండ్లు ఇవ్వడం లేదు. అది రాజకీయ కక్షలో విధానంగానే చూస్తున్నారని చెప్పి కూడా మేము వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య కూడా ఈ విషయం అన్నకు వివరించడం జరిగింది. దానిని తక్షణమే సంబంధిత అధికారులతోని, జిల్లా కలెక్టర్లతోని మాట్లాడుతని చైర్మన్ గారు కూడా చెప్పడం జరిగింది. అయితే చైర్మన్ కూడా గతంలో కన్నా ప్రస్తుతం ఉన్న వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరన్న వికలాంగుల పట్ల చాలా సంక్షేమ కార్యక్రమాలు, ఈ మధ్యలోనే వికలాంగులకు బడ్జెట్ కేటాయించడం కానీ, వికలాంగులకు పరికరాల విషయంలో కానీ, వికలాంగులకు ల్యాప్టాప్లో చదువుకునే విద్యార్థులకు ల్యాప్టాప్ల విషయంలో కానీ, అట్లాగే లోన్ల విషయంలో కూడా ఇప్పుడు రాజీవ్ యువ వికాసం ఏదైతే ఉందో ఆ దాంట్లో వికలాంగులకు 5% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి అన్ని
కలెక్టర్ ఆఫీసులకు చైర్మన్ ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఉత్తినేని వీరయ్య చైర్మన్ ఎవరైతే ఉన్నారో వికలాంగుల పట్ల చాలా శ్రద్ధ వహించడం నేను ఫస్ట్ టైం చూస్తున్నాం. వికలాంగుల పట్ల అనేక కార్యక్రమాలు ముందుకు తీసుకొస్తున్న ఘనత చైర్మన్కే దక్కుతుంది, అది వీరన్నకే దక్కుతుంది. వీరన్న చేసిన కార్యక్రమాలు గతంలో ఎప్పుడు కూడా నేనైతే చూడలేదు. తాను వికలాంగుల పట్ల చాలా స్పందిస్తున్నాడు. ఇట్లా ఫోన్ చేస్తే అన్నకి ఈ అన్యాయం జరిగింది, ఈ సమస్య ఉంది వికలాంగుల కంటే తక్షణమే ఫోన్ లేపి అధికారులను మాట్లాడడం కూడా జరుగుతుంది. అలా ఒక చైర్మన్ మాట్లాడడం నేను ఫస్ట్ టైం చూస్తున్నాం. వికలాంగుల పట్ల ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ, చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ, చాలా వికలాంగుల పట్ల కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతంగా నడిపించడం అది వీరన్నకే చైర్మన్కే దక్కుతుందని చెప్పేసి తెలియజేస్తూ, మరి వికలాంగుల పట్ల మళ్ళీ పథకాల విషయంలో ఎవరైనా వ్యతిరేకత చూపించినా కానీ, రాజకీయ కక్షలు చూపించినా కానీ తక్షణం ఇది రాష్ట్ర కార్పొరేషన్ దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. వికలాంగులు కూడా మీకు కూడా ఎక్కడెక్కడ అన్యాయం ఏదైనా సంక్షేమ పథకాలలో మీ అభివృద్ధిని అడ్డుకుంటే తక్షణం మా సంక్షేమ సంఘాలకు కానీ లేదా వికలాంగుల సంఘాల దృష్టికి ఏ సంఘం దృష్టికైనా తీసుకెళ్లాలని చెప్పేసి వికలాంగులకు తెలియజేస్తూ ముగిస్తున్నాం. నమస్తే.